అంతే. కిరణ్ గారు హ్యాపీ బర్త్డే అన్న హాయ్ రమేష్. యాక్చువల్గా అంటే మీరు ఒక పక్క ఇలాంటి మాస్ కొంచెం జనాల్లోకి వెళ్ళే సినిమాలు చేస్తూ అంటే మీ హీరోగా మీ రేంజ్ని పెంచుకుంటూ మళ్ళీ ఎందుకు సడన్గా అంటే ఇలాంటి ఒక క్లాస్ లవ్ స్టోరీ ఏమాయ చేసేవా లాంటిది ఎందుకు చేయాలని అనుకున్నారు అంటే మీకు ఇది చేయడానికి రీజన్ ఏంటి? సార్ మీరు ఇప్పటిదాకా చెన్నై లవ్ స్టోరీ పాటలు అది చూసి ఏమనుకున్నాను నాకు తెలీదు. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ ప్రాపర్ మాస్ ఫిలిం. మీకు సినిమాలో ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ కానీ వాళ్ళ తాలూకు నేపథ్యం కానీ ఇవన్నీ చాలా సాలిడ్ మాస్ ఉంటుంది. అండ్ రాసిన డైలాగ్స్ కానీ స్టోరీలో ఉన్న బ్లాగ్స్ కానీ ఇవన్నీ మాసెస్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. ట్రీట్మెంట్ చాలా క్లాస్గా ఉంటుంది. అందుకే ఇందాక మా వాళ్ళు అనౌన్స్ చేసినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బే కల్ట్ క్లాసిక్, గట్టిగా కొడుతుంది. అండ్ మీరు అన్నదానికి సార్ కథ వినగానే నేను చేసేయాలన్న ఫీలింగ్ సార్. సరే యాజ్ ఏ ఆర్టిస్ట్గా అన్నీ ట్రై చేయాలి. కాలో ఒకలా కేరాంప్లో ఒకలా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. ఇది నాకు చెప్పినప్పుడు రోల్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది సార్. అరే స్టీవెన్ శంకర్ రోల్ చెప్తుంటే ఓకే నన్ను నేను చేయగలనా, ఒకసారి ఇంత సాఫ్ట్గా ఇంత ఇన్నోసెంట్గా ఈ క్యారెక్టర్కి అన్ని షేడ్స్ ఉంటాయి సార్. నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది చేయగలనా లేదా అని. బట్ టీమ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్. ఫస్ట్ డే గ్లిమ్ షూట్ చేసినప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. అప్పుడు ఓకే మొత్తం అంతా కూర్చోబెట్టి నాకు ఇంకా గుర్తు ఆఫీస్లో కూర్చోబెట్టి హెయిర్ స్టైల్ అంతా అయిపోతుంది. నాకు ఒక కంగారు పట్టేస్తుంది, 2 సంవత్సరాలు పెంచేసుకున్నాను తీసేస్తున్నారేంటి మొత్తం అంతా అయిపోతుంది ఏంటి అని. బట్ ఏ రోజైతే ఫస్ట్ డే షూట్ అయినప్పుడు కూడా వీళ్ళని అడిగాను, సార్ నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు ఏంటి అని. బట్ ద డే 1 యాజ్ ఎ టీమ్ వీళ్ళందరూ లేదు చాలా బాగుందని నమ్మడం, ఆ రోజు దానికి అంత రెస్పాన్స్ రావడం నేను నమ్ముతున్నాను సార్. ఆ 2 సినిమాల కన్నా ఈ సినిమా నాకు ఇంకా చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను. మీకు సినిమా చాలా గట్టిగా నచ్చుతుందని కూడా నమ్ముతున్నాను సార్. మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, సో హౌ రిలేట్ టు దిస్ స్టోరీ అని అంటే మీ పర్సనల్ లవ్ స్టోరీ కదా మీది కూడా. అవును సార్. సో అది మీ పర్సనల్ లైఫ్కి ఏమన్నా రిలేటెడ్ ఉందా? పర్సనల్ లైఫ్కి ఏం రిలేటబుల్ లేదు సార్. ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు హ్యాపీ బర్త్డే అండి. సో కిరణ్ గారు మీరు ఎంచుకునేటువంటి కథల్లో ఎంత నిజాయితీ ఉంటుందో ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడంలో మీ మాటల్లో అంతే నిజాయితీ ఈ 2 సినిమాల విషయంలో ప్రూవ్ అయింది. సో మరి ఈ సినిమా విషయంలో ఎంత నిజాయితీగా థియేటర్లకి ఆడియన్స్ని రప్పించబోతున్నారు, ఆ మాటలు ఎంతవరకు నిజం అవుతాయి? యా మీరు అన్నదన్న నేను ఎప్పుడూ నాకు నమ్మకం ఉన్నది చాలా కరెక్ట్గా నాకు అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు నమ్మేది అంతే, మనం థియేటర్కి జనాలను పిలిచేటప్పుడు హానెస్ట్గా దాంట్లో ఏముందో అయితే కరెక్ట్గా చెప్పాలి అని. చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా మీరు చూసినంతసేపు చాలా వరకు రిలేటబుల్ అవుతారు క్యారెక్టర్కి. ఆ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి వాట్ ఇఫ్ ఇది మనకు జరిగితే ఏంట్రా అని ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మోర్ దెన్ ఒక 5 to 6 సీన్స్ క్యారీ చేసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకొని ఈ సినిమా గురించి డిస్కస్ చేసే పాయింట్లో మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూద్దాం రా సినిమా అనేంత వైబ్ కలుగుతుందని నమ్ముతున్నాను సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాపర్ క్లాసిక్ ఫిలిం సార్ చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ గారు టైటిల్ విషయంలో ఆడియన్స్ ఒక భావనకు వస్తే ఇది చెన్నై లవ్ స్టోరీ కదా, మనకెందుకు తెలుగు లవ్ స్టోరీ చూస్తే మనం చూస్తాం కదా, చెన్నై అనే పదం విషయంలో ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మీ సమాధానం ఏంటి? మన తెలుగు ఆడియన్స్ విషయంలో ఇప్పుడు కాదు కదా, గత చరిత్ర చూసుకుంటే ఎప్పుడన్నా మనకు అలాంటి భేదభావాలు ఉన్నాయా? అసలు చెన్నై కాదు కాదు ఏ లాంగ్వేజ్ అయినా, అది కొరియా ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే ఫస్ట్ ఇండియాలో ఆదరించే ఆడియన్స్ ఎవరున్నారంటే మన గ్రేట్ తెలుగు ఆడియన్స్. సో అలాంటి ఏం ఉండవనే కిరణ్ ఏదండి మీలాంటి మంచి హృదయాలు అక్కడ లేవు కాబట్టి. కిరణ్ ఇక్కడ సార్ హాయ్ సార్, హ్యాపీ బర్త్డే కిరణ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ ఊరు తర్వాత కలుసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ ఊరి నుంచి బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చిన రోజు నుంచి ఇవాళ ఇక్కడ కూర్చున్న రోజు వరకు ఒక్కసారి నీ లైఫ్ని నువ్వు రీకలెక్ట్ చేసుకుంటే నీకేమనిపిస్తుంది? చాలా బాగుంది సార్. వెరీ ఎమోషనల్ జర్నీ, బట్ ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పార్ట్ అయినందుకు, లవ్ చేసినందుకు, యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. సాయి రాజేష్ అన్న, ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సాయి కిరణ్ నువ్వు మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఒకటి సారీ కిరణ్ అబ్బవరం, కిరణ్ అబ్బవరం కాకుండా ఇంకొక హీరోని ఎవరైనా అనుకున్నారా? అనుకున్నామండి. ముందు అనుకున్నాము, అంతా
అంతా రెడీ అవుతుండగా అంటే కొంత రెండు వైపుల నుంచి డిలేలు ఉన్నాయి. సో నేనేంటంటే ఒకసారి నమ్మిన తర్వాత ప్రాజెక్టు నేను సాలిడ్గా నిలబడతా. అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా అలా నిలబడి అది ఫినిష్ చేస్తా అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి ప్రాజెక్ట్స్ వెంటనే చేసుకోవాలన్న మైండ్ సెట్ ఉంటుంది. సో ముందు అలా అనుకున్నాం కానీ జరగలేదు. సో ఇమీడియట్లీ నేను అంటే నాకు స్క్రిప్ట్ లెవెల్లో జరిగిన డిలే ప్రొడక్షన్ లెవెల్లో జరగకూడదు అనుకొని కిరణ్ అబ్బవరం గారిని అప్పుడు ఆయన తీసినారు. కా సక్సెస్ అయిందని కాదు కానీ ఆ ఇన్నోసెన్స్ అందరూ ఆయన మాస్ చూశారు కానీ నాకు రవికి ఆయనలో ఒక ఇన్నోసెన్స్ విపరీతంగా అనిపిస్తుండేది. సో ఇప్పుడు హిట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ మనం అడిగితే ఆయన చుట్టూ ఇప్పుడు ప్రొడ్యూసర్లు తిరుగుతున్నారు. ఆ టైంలో చేస్తారా చేయరా అనుకున్నాం కానీ అన్న మాకు ఇమీడియట్లీ డేట్లు ఇస్తే మేము అప్పుడే మొదలు పెట్టగలం అంటే 100% అని చెప్పి తీసుకున్నారు. మీరు చూస్తే సినిమా ఆయన తప్ప ఇంకెవరిని చూసుకోలేమనిపిస్తుంది యాక్చువల్లీ. సాయి రాజేష్ గారు ఇక్కడ చెన్నై లవ్ స్టోరీ కంటెంట్ అంతా చాలా బాగుంది. అయితే యాక్చువల్గా ఈ మధ్య వస్తున్న అంటే హీరో మూవీస్ అన్నీ చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ కానీ, మా ఇంటి బంగారం కానీ, లెనిన్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయితే కాన్స్టెంట్గా రన్ ఉంటుంది. అలాగే థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరుగుతున్నాయి. అయితే చెన్నై లవ్ స్టోరీలో అంటే ఓన్లీ లవ్వే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్కి ఏమన్నా పెద్దపీట వేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే సార్ ఫ్యామిలీస్ లవ్ స్టోరీస్ బాగా చూస్తారు సార్. అందుకే బేబీ ఎంత పెద్ద హిట్ అయింది. కేవలం యూత్ టార్గెట్ చేస్తే సినిమాలు ఎప్పుడు అంత పెద్ద నెంబర్స్ చేయకపోవచ్చు. మేబీ ఓపెనింగ్స్ పడతాయేమో కానీ. సో చెన్నై లవ్ స్టోరీ ఒక క్లీన్ ఫిలిం. ఒక మాట ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు ఒక మాట దొరలటం, పొరపాటున ఒక రాంగ్ డైలాగ్ రాయటం ఇలాంటివి ఏమీ జరగలేదు. అలా అని హైస్ విపరీతమైన హైస్ ఉంటాయి, ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ. సో మీరు చూస్తుండండి 3వ రోజు నుంచి ఫ్యామిలీసే కనిపిస్తారు థియేటర్స్లో. రాజేష్ గారు, అది అంతకుముందు మీ బేబీలో ఆ హీరోయిన్కి 2 వెర్షన్స్ ఆఫ్ ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేశారు, బాగా ఇబ్బంది కూడా కొంచెం జరిగింది. అందుకనే ఇప్పుడు ఈ హీరోయిన్ ఈ పర్టికులర్ గౌరీ క్యారెక్టర్లో అండి అని అనిపించారా పర్టికులర్ హీరోతోని? నాకు బేబీకి ముందు కలర్ ఫోటో ఉందండి, అది మర్చిపోకూడదు యాక్చువల్లీ. సో మర్చిపోలేదు ఈ పర్టికులర్ సినిమాకి. కలర్ ఫోటోలో కూడా అంటే స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ రాయటం అనేది ఒక అలవాటుగా ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ, ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్లో. అందుకనే కలర్ ఫోటోలో ఎటువంటి కాంట్రవర్సీ రాలేదు. బేబీ ఏంటంటే జెన్జీ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయని రాయటంలో ఫస్ట్ 2 రోజులు అలా డిస్టర్బెన్స్ ఉంది, కానీ తర్వాత అర్థం చేసుకున్నారు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా సార్ క్లియర్లీ నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఒక మెడల్తో పాటు ఒక పక్కన మనకి డిస్క్రిప్షన్ ఇస్తారు. అవును. సో ఒక కలర్ డిస్క్రిమినేషన్ మీద తీసినందుకు గాను కలర్ ఫోటోకి ఇచ్చినట్టుగా ఒక యంగ్ ఉమెన్ అగోనీ పెయిన్ రాసినందుకు స్క్రీన్ ప్లేలో చాలా బాగా చెప్పినందుకు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇస్తున్నామని చెప్పి దానిలో నీట్గా రాశారు. అశుతోష్ గోవర్కర్ అప్పుడు చైర్మన్ ఉన్నారు, ఆయన కూడా ఇదే మాట నాకు చాలా బాగా రాశారు, ఎంత బాగా రాశారు అసలు ఒక అమ్మాయికి కన్ఫ్యూజన్ టెన్షన్ అనేది. నేను బేబీ అలా అన్నారు కాబట్టి ఇంటెన్షనల్గా ఇది బాగా రాయాలని కాదు, బేబీ అప్పుడు అలానే రాయాలి, ఇది ఇలానే రాయాలండి. యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎస్కేఎన్ గారు, యాక్చువల్గా లవ్ స్టోరీస్ ఏంటంటే క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే దాన్ని ఇంటికి తీసుకెళ్తామే కాకుండా చాలా సంవత్సరాలు గుర్తుంచుకుంటారు మూవీని. ఆ రేంజ్ క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా చెన్నై లవ్ స్టోరీలో? హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేయండి, డౌట్ లేకుండా ఎక్స్పెక్ట్ చేయండి. హీరో గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు ఇందాక మీరు అన్నారు జననాయకన్ రాకపోతే బెటరు అని చెప్పి అన్నారు. కాకపోతే మీరు ఎప్పుడు మొన్న వచ్చినప్పుడు అమరన్ 2 సక్సెస్ అయినాయి, కే ర్యాంప్ వచ్చినప్పుడు అలాగే డ్యూడ్ కూడా సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు కూడా మీరు పోటీలు వచ్చి సక్సెస్ కొడితేనే ఆ కిక్కు వేరే ఉంటుంది. లేదు సార్, అంటే పోటీలో సక్సెస్ కొడితే కిక్కు వేరే ఉంటుంది, కానీ లాస్ట్ 2 టైమ్స్ బాగా ఎక్కువ ప్రెషర్ అయిపోయింది. ఈసారి అన్నీ ఎస్కేఎన్ గారు అన్నట్టు అన్నీ జాగ్రత్త పడి వేరే సినిమాలకి స్కోప్ ఇచ్చేసి ఈసారి ప్రాపర్గా ఈ కథకి నాకేందంటే ఈ కథను ఎందుకో చాలా గట్టిగా నమ్మున్నాను సార్.
సినిమా చాలా బాగొచ్చింది, ఈ సినిమాని మన వాళ్ళు అందరూ వచ్చేసి ప్యాక్డ్ థియేటర్స్లో గోల్గా చూడాలి, ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. అందుకని ప్రాపర్ సరే ఈసారి సోలో డేట్ పడుతుంది, హ్యాపీగా మంచిగా ఉంటుంది అనుకున్నాను. జననాయకన్ వస్తుంది. బట్ యా హ్యాపీ. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ సీఎం విజయ్ సార్కి. అంటే ఖచ్చితంగా ఆయనది అందరికీ ఉంటుంది, లాస్ట్ ఫిలిం కదా, చూడాలి అది అని. బట్ నాకేంటంటే నా సినిమా ఉంది కదా, ఈ డేట్ రాక ఇంకో డేట్ వచ్చింటే బాగుండు కదా అనే థింగ్ ఉంటుంది. బట్ వచ్చినప్పుడు ఏం చేయలేం సార్, ఏ సినిమా ఆ సినిమానే. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ఫిలిం. కానీ నీకు చూద్దాం. కిరణ్ గారు, నాకు మొన్న అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అనిపించింది. కా సినిమాని మేము అందరం ఎంత రెస్పెక్ట్ చేసి, ఎంత ప్రేమించి, సూపర్ డూపర్ హిట్, పెద్ద డబ్బు వచ్చింది, కిరణ్ గారి కెరియర్కి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంది అనిపించి అనుకున్న టైంలో టక్మని ఆ కా సినిమా ప్రొడ్యూసర్ గారు పబ్లిక్ స్టేజ్ మీదే Q&Aలోనే నాకు డబ్బులేం రాలేదు అనుకున్నట్టుగా, ఏంటి అంత ఏం లేదు అన్నట్టుగా చెప్పారు. దాని మీద అసలు అది ఎందుకు వచ్చింది సార్ అట్లాంటి ఒక టాపిక్? నాకు అర్థం కాలేదు సార్. మీ అందరికీ తెలిసిందే సార్, అంటే ఇప్పుడు 100 కోట్ల సినిమా పోస్టర్ వేసి 100 కోట్లు నిజంగా కలెక్ట్ చేసిన అన్నీ పోయి ప్రొడ్యూసర్ గారి చేతికి ఎంత వస్తాయి సార్ డబ్బులు? కోర్స్ దానికి సంబంధించి దాన్ని కూడా అప్పుడు మరి వీళ్ళందరూ కూడా బేబీకి కానీ దేనికి కానీ ఇప్పుడు కల్ట్ బ్లాక్ బస్టర్ అనే అనుకుంటున్నాం. కానీ కూడా కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో కా కూడా అంత మంచి హిట్ అనేది అనుకుంటున్నాం. కానీ ఆ డబ్బు రాలేదని చెప్పడం అనేది నేను అదే అంటున్నాను సార్. అంటే ఎంత మోతారు అన్నది పాయింట్ కదా సార్ అంటున్నాను. అంటే మేబీ అంటే సినిమా పెద్ద హిట్ అయింది, కలెక్షన్స్, అంటే ఆ సినిమాని అమ్మేసాం కదా సార్, మనం డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసాం. డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, ఎవరి పాయింట్ ఆఫ్లో వచ్చింది. కా అంటే నేను కానీ ప్రొడ్యూసర్ గారికి ఏమైనా చెప్పేదే ఉంటుంది. కా ఆన్ రికార్డ్స్ మీకు ఎంత కలెక్ట్ చేసింది, ఆ టైంలో ఎంత వచ్చి ఉంటుందని మీకు ఉంటుంది కదా సార్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే, ఒక సినిమా హిట్ అయ్యి వచ్చే నెంబర్లన్నీ కూడా మళ్ళీ చివరికి ప్రొడ్యూసర్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి, చాలా టైం పట్టుద్ది. ఇప్పటికీ బేబీలో రాని బాకీలు చాలా కొన్ని ఏరియాలో ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా నాకు కూడా డిఫరెంట్, గెట్టింగ్ అవర్ మనీ రిటర్న్ బ్యాక్ ఈజ్ డిఫరెంట్. నేను కూడా కరెక్టే సీన్. నాకు తెలుసు మీ అందరి కష్టాలు, ఆనందాలు అన్నీ తెలుసు, సక్సెస్లు. కాకపోతే ఆ నెంబర్స్ వేసినవన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా మన ప్రొడ్యూసర్లే వచ్చి స్టేజ్ల మీద మాట్లాడుతుంటే నిజంగా బాధగా ఉంది. అంటే నెంబర్స్ పక్కన పెడితే దాని వచ్చిన ఆదరాభిమానాలను ఎవరు ఇది చేయలేరుగా. అందుకే మనం ప్రేమను మెజర్ చేద్దాం. ఆ సినిమా చాలా ప్రేమని పొందింది, చెన్నై లవ్ స్టోరీ అంతకుమించి ప్రేమను పొందిద్ది అన్న నమ్మకం. ఆల్ ది వెరీ బెస్ట్. చెన్నై లవ్ స్టోరీతో ప్రేమ పంచుదాం అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు